పేరు నాన్నగారు మీకు కూడా మరొకసారి చెప్తున్నాం, ఈ మధ్య మాట్లాడితే చాలా ఎక్కువగా మాడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు మరియు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాపు జాతికి నా ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఎలా వెళ్తుంది, అలానే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో పంచాయతీరాజ్లో ఎన్ని రోడ్లు వేసాము, అలానే ఫారెస్ట్ సంబంధించిన వాటిల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎంత అభివృద్ధి సాధించామనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ 2019 నుంచి 2024 దాకా ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఉన్న కాపు నాయకులందరూ ఇప్పుడు వీధి కుక్కల్లాగా ప్రతిసారి ఎక్కడేం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారికే ఆపాదిస్తూ, కులానికి ఆపాదిస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో మీరు కాపు కమ్యూనిటీకి చేసిన మేలేంటి? అంటే ఇప్పుడు వాగుతున్న కాపు నాయకులు చెప్తున్నా, 5 సంవత్సరాల్లో మీరు కాపు రిజర్వేషన్స్ ఏమన్నా తీసుకురాగలిగారా? గత గవర్నమెంట్ ఇచ్చిన 5%నే తీసేశారు. కాపు కార్పొరేషన్కి ఎంతెంత ఫండ్స్ ఎవ్రీ ఇయర్ మీరు ఇచ్చారు. అలానే కాపు యువతకి ఫారెన్ కంట్రీస్కి వెళ్ళటానికి మీరు ఎంత ఫండ్ ఇచ్చారు? ₹1 కూడా కాపు కార్పొరేషన్కి ఇవ్వలేదు. విదేశ విద్య కోసం వెళ్ళిన కాపు యువతకి, మహిళలకి మిమ్మల్ని నమ్మి, మీ ప్రభుత్వాన్ని నమ్మి అప్పులు చేసి ఫారిన్ కంట్రీస్ చదువుకోవడానికి వెళ్తే ₹1 కూడా మీరు రిలీజ్ చేయకపోవటం వల్ల కొన్ని వేల కుటుంబాలు రోడ్ల పాలైన, అప్పుల పాలై రోడ్ల పాలైన. మరి ఆ రోజు మీకు కాపుల మీద ప్రేమ లేదా? అంటే మీరు ప్రభుత్వంలో ఉంటేనేమో కాపు వివక్షత, మీ గవర్నమెంట్ లేకపోతేనేమో కాపుల మీద ప్రేమ. ఇది రాష్ట్రంలో ఉన్న కాపు జాతి అంతా చూస్తూనే ఉంది. మీరు వాగే అవాకులు చవాకులు మీరు కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ కాదు. ఎప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్న కాపు జాతి మిమ్మల్ని అసహించుకుంటుంది. మరి మొన్న ఈ మధ్య రీసెంట్గా సాయి కృష్ణ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు, కనపట్టలేదు. దాని మీద ఆల్రెడీ మీరు కొంతమంది పెయిడ్ బ్యాచ్ని పెట్టి ఇష్యూ చేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేయలేదని దాన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా ప్రొజెక్ట్ చేసి కాపు జాతికి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయడు కాబట్టి కాపు జాతి అంతా రాబోయే రోజుల్లో మమ్మల్ని నమ్మి మళ్ళీ మాకు ఓట్లేసి 2029లో మమ్మల్ని రాజ్యాధికారంలో తీసుకురావాలని చెప్పేసి ఒక అపోహతో ఒక కుటిల రాజకీయానికి తెరదీసి, మీ యొక్క జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పేసి మీరు ఆ కుటిల రాజకీయానికి తెరదీసి మీరు కాపు కులాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ప్రయత్నాలన్నీ కూడా నీరుగారిపోయినాయి. ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ ఇన్సిడెంట్ మీద మాడుకొని సాయి కృష్ణ తల్లిని, వాళ్ళ యొక్క మేనమామని పిలిపించి మాట్లాడి దాని మీద తక్షణ చర్య తీసుకుంటామని చెప్పేసి ఒక సిట్ వేయటం జరిగిందో, వెంటనే వాళ్ళు బయటకు వచ్చి ఇమీడియట్గా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, వారు మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆ తర్వాత వాళ్ళే కులరచ్చ చేస్తున్న కుల నాయకులందరికీ కూడా ఛానల్స్లోకి వాళ్ళు వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మీరు పెయిడ్ ఛానల్స్తో కనపడకుండా పోయింది కాపే, అక్కడ సీఏ కాపే. మరి ఒకే కాపుకి మీరు సమర్థిస్తూ సీఏ మీద మీరు అవాకులు చవాకులు పేలుతూ కొన్ని ఛానల్స్లో అతని గురించి చాలా చెడుగా ప్రచురించారు. మరి ఆ ప్రచురణ రాగానే
కృష్ణలంక పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా సిఏ నాగరాజు గారు వచ్చిన తర్వాత ఈ కృష్ణలంక పరిస్థితి బాగుపడింది. గతంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా స్కూల్స్ దగ్గర అమ్మేవాళ్ళు. ఆయన వచ్చిన తర్వాత గంజాయి కంట్రోల్ అయింది, డ్రగ్స్ కంట్రోల్ అయింది. దాని తర్వాత రౌడీ షీటర్లకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కూడా దారిలో పెట్టారు. తద్వారా ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. మహిళలు ర్యాలీలు చేస్తున్నారు, యువత ర్యాలీలు చేస్తుంది ఆయనకు సపోర్టుగా. దాన్ని మీరు తప్పుపడుతున్నారు. మరి మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సాయికృష్ణ ఇంటికి వెళ్ళారు, చాలా బాగుంది. అలానే తెనాల్లో గంజాయి బ్లేడ్ బ్యాచ్కి పోలీసు వాళ్ళు రోడ్డు మీద ట్రీట్మెంట్ ఇచ్చినందుకు ఆ గంజాయి బ్యాచ్ ఇంటికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా చాలా ధన్యవాదాలు. మరి 2019 నుంచి 2024 మధ్యలో గిద్దలూరులో వెంగయ్య నాయుడు అని చెప్పేసి అతను రోడ్లు బాగాలేదు, మేము వెళ్ళే రోడ్లు గుంటలు ఉండటం వల్ల రాత్రుల పూట యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలామందికి దెబ్బలు జరుగుతున్నాయని చెప్పేసి మీ ఎమ్మెల్యేని నిలదీసినందుకు అనుమానాస్పద మూర్తి. మరి దాని మీద మీరు కానీ లేకపోతే మీ వైసీపీలో ఉన్న కాపు నాయకులు కానీ ఎవరన్నా అతని కుటుంబానికి వెళ్ళి పరామర్శించారా? లేదు సిబిఐ ఎంక్వైరీ ఏమైనా చేశారా? మరి ఆ రోజు అతను కాపు కులస్తుడు. మరి ఇప్పుడు మాట్లాడుతున్న కాపు నాయకులందరూ ఆ రోజు ఏం చేశారు? ఒక్కడు కూడా వెళ్ళలేదే. అలానే బాపట్ల అమర్నాథ్ గౌడ్ బీసీ కులస్తుడు. మీరు మాట్లాడితే నా బీసీ, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్సీ రెండు తప్పితే మీరేం మాట్లాడరు కదా. మరి అతను బీసీ కులస్తుడు. ఆయన సిస్టరు కాలేజీకి వెళ్తుంటే రౌడీ ముక్కలు గొడవ చేస్తుందని చెప్పి వాళ్ళు వెళ్ళి నిలేసినందుకు రాత్రి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అతని ఇంటికి వెళ్ళి పరామర్శ చేసి నేనున్నాను మీ కుటుంబానికి అండగా అని చెప్పి దానికి కూడా ఏమైనా సిబిఐ ఎంక్వైరీ చేశారా? లేదు. తర్వాత మీ యొక్క గ్రేట్ ఎమ్మెల్సీ అనంతబాబు, మరి అనంతబాబు ఎస్సీ కులస్తుడైన డ్రైవర్ని చంపి అతని కారులోనే డోర్ డెలివరీ చేసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆయన ఇంటికి వెళ్ళి నా ఎస్సీ కులస్తుడు నీకు న్యాయం చేస్తాను, సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాను అని చెప్పి ఎమ్మెల్సీని ఏమైనా మీరు ఏమైనా సస్పెండ్ చేశారా? లేదు. అలానే డాక్టర్ సుధాకర్ ఎస్సీ కులస్తుడు. అతనికి కోవిడ్ టైంలో అతను మాస్కులు లేవు, దీనివల్ల ప్రాణాలకు ఆపద జరుగుతుంది, మాకు మాస్కులు కావాలి, ఇండెంట్ పెట్టండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడినందుకు మీరు అతన్ని సస్పెండ్ చేసి అతని మీద కేసులు పెట్టి అతనికి గుండు కొట్టించి రోడ్ల మీద లాక్కెళ్ళినప్పుడు మరి అతను మానసిక వేదంతో చనిపోవడం జరిగింది. ఆ రోజు ఏమన్నా మీరు వెళ్ళి అయ్యో నా ఎస్సీ కులస్తుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వెళ్ళి ఆ కుటుంబానికి ఏమన్నా మేలు చేశారా? ఏ ఒక్కటి కూడా చేయలా. ఇదే కాకుండా మన చంద్రయ్య, తోట చంద్ర యాదవ్ టీడీపీ పల్నాడులో అతని గొంతు కోసి చంపేశారు మీ ప్రభుత్వ హయాంలోనే. మరి ఆయన ఇంటికి వెళ్ళి నా బీసీ కులస్తుడు అయ్యో నా పార్టీ కోసం బీసీలు నిలబడ్డారు అని చెప్పి ఆయన ఇంటికి ఏమైనా వెళ్ళి మీరు అతనికి కూడా పరామర్శ చేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నానే అని చెప్పారా? ఏ ఒక్కటి చేయలేదు. మీ ప్రభుత్వంలో ఇన్ని జరిగినాయి, ఒక్కదానికి కూడా మీరు వెళ్ళాల. ఆ రోజు కనపడని కాపు మీ ఎమ్మెల్సీ కాపు, వెంగయ్య నాయుడు కాపు. మరి అప్పుడు కాపు కార్డు తీయలేదు మీరు బయటికి.
ఇవాళ మీరు ఓడిపోయారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి తెలుగు రాష్ట్రంలో ఉన్న కాపు జాతి అంతా కొన్ని దశాబ్దాల తర్వాత ఒక తాటి మీద ఉండి ఆయనతో పాటు పయనించి ఆయన మీద నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయటం వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంటే మీ కక్ష. 2022 ఇప్పటం మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటును చీలమనివ్వను అని చెప్పి ఈరోజు 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్య కారణమైన ఇప్పటం మీటింగ్కి ఎవరైతే స్థలాలు ఇచ్చారో కాపులు, ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా మీ గవర్నమెంట్ టైంలో ఇప్పటంలో రోడ్ల వైండింగ్ పేర్లతో వాళ్ళ ఇళ్ళన్నీ కూడా కూల్చేశారు. మరి ఆ రోజు కాపులు గుర్తు రాలేదా? మీ అందరినీ బతికిలాడుకోలేదా? మా ఇళ్ళు పోతున్నాయి, మా నివాసాలు ఇక్కడే, మాకు రోడ్డు వైండింగ్ అవసరం లేదు, ఉన్న రోడ్డు చాలు, మాకు బస్సులు తిరుగుతున్నాయి అంటే కాదని చెప్పేసేసి దాన్ని మీరు 80 ఫీట్ రోడ్డు కింద కన్వర్ట్ చేసేసి ఇల్లు మొత్తం పడేశారు. ఎంతోమందికి నీడ లేకుండా చేశారు. మరి ఆ రోజు కాపులు మీకు గుర్తు రాలేదా? ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరైతే అవాకులు చవాకులు పేలుతున్నారో, ఎవరైతే వాగుతున్నారో కుక్కల్లాగా, ఆ కుక్క కాపు నాయకులకు చెప్తున్నా, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, బొత్స సత్యనారాయణ గారు, తోట త్రిమూర్తులు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంటే గారు అని ఎందుకు పిలుస్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మాకు సంస్కారం నేర్పారు. ఎవరినైనా సరే గౌరవప్రదంగా మాట్లాడండి, గౌరవించండి అని. మీ పార్టీకి సంస్కారం లేదు, మీ పార్టీలో ఉన్న వ్యక్తులకు సంస్కారం లేదు, మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడికి సంస్కారం లేదు. కాబట్టే కుసంస్కారంతో ఆడవాళ్ళ గురించి గలీజుగా మాడతారు, మహిళలు వేసుకునే మేకప్ల మీద మాడతారు, ఇళ్లల్లో ఉండి ఫ్యామిలీని చూసుకునే మహిళలను కూడా కించపరుస్తూ మాడతారు. అందుకనే రాష్ట్ర ప్రజలు మీ గత 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత 151లోంచి మధ్యలో 5 తీసేసి మీకు 11 ఇచ్చారు. ఇంకా మీకు సిగ్గు లేదు, ఇంకా మీకు కోరిక ఉంది, మళ్ళా రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో రావాలి, ఈ రాష్ట్రాన్ని తోచేయాలి, ఒక లిక్కర్ రూపంలోనో, గ్రావెల్ రూపంలోనో, ఇసుక రూపంలోనో, ఖనిజ రూపంలోనో ఈ రాష్ట్ర సంపదను దోచుకొని మీ మటుకు మీరు ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళి ఆనందంగా బతకాలనే ఆలోచనని ఈ రాష్ట్ర ప్రజలు కనిపెట్టారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటిగా చేరి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి మరొక్కసారి మీకు చెబుతూ, ఇక నుంచి ఎవడైనా సరే కులపరంగా కానీ వేరే విధంగా కానీ పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి మాడితే, కించపరిచిన మాట్లాడిన వాళ్ళని అదే ఏరియాలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరూ కూడా కుక్కల్ని కొట్టినట్టు కొట్టి తరిమేస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. గౌరవంగా మాట్లాడండి, పార్టీ పరంగా, లేకపోతే ఏదైనా విభేదాలు ఉంటే దాని మీద మాట్లాడండి. ఎక్కడేం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారికి తీసుకురావటం, మాట్లాడటం. ఎస్, మొన్న కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. మీరేదో 21వ తారీఖు కాపు వైసీపీ కాపు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏంటి కాపు ఆత్మీయ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి? వైసీపీ ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా మీలో ఎవరన్నా సీఎంగా డిక్లేర్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఊడిగం చేయటం మానేయండి, ఏ కులానికైనా ఊడిగం చేయటం మానేయండి. కాపుల మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే 7 దశాబ్దాలుగా ఒకటిగాని కాపులు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు, కాపు వర్గాలన్నీ కలిసి ఒకటే తాటి మీద నిలబడి
ఆయన్ని నాయకుడిగా భావించి ఆయన నమ్మి ఓట్లేశారు. మీరు చెప్పే ఎవరు వినరు. ఒక చిన్న మాట చెప్తాను, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏ పార్టీకి వేశారో మొన్న 2024లో కనుక్కోండి. వాళ్ళే చెబుతారు పవన్ కళ్యాణ్ గారికి వేశారని. సిగ్గు తెచ్చుకోండి. మీరు మాట్లాడుతున్న మాటలు కూడా ఇంట్లో వాళ్ళని అడగండి, ఏది ఇలా పెట్టాం ఏంటి దీనివల్ల అంటే వాళ్ళే మీ ముఖాన్ని ఉమ్మూస్తారు. ఈరోజు సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు కనపడతాడు. ఎందుకంటే ఆ సమస్యను పరిష్కరించగల శక్తి ఒక్క పవన్ కళ్యాణ్ గారికే ఉంది. మొన్న కాకినాడలో మాటామంతి కార్యక్రమం చేసాం. దాన్ని ఏదో మీ మీటింగ్ని ఫెయిల్యూర్ చేయడం కోసం మాటామంతి కార్యక్రమం పెట్టారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు తొక్కి నారదీస్తానన్నారు. ఎస్, ఆయన కెమెరా ముఖంగానే చెప్పారు. తొక్కి నారదీస్తానంటే ఎవడెవడైతే రౌడీ షీటర్లు ఉన్నారో, రౌడీజానికి పాల్పడుతూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో, అలానే గంజాయి డ్రగ్స్ ఇలాంటి వాటికి ఎవరైతే సహకరిస్తారో సహకరించిన నాయకులను కూడా తొక్కి నారదీస్తానన్నారు. ఎందుకు గుమ్మడికాయలు దొంగ అంటే ఎవరంటే భుజాలు తడుకున్నారేంటి? మీ అందరూ అలాంటి వాళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టే రాష్ట్ర ప్రజలు 11కి చేశారు. 2029లో 1కి చేస్తారు. ఏం మాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ నిలబడైనా గెలవగల శక్తి దమ్ము ఆయనకుంది. మీకుందా? మీ పులివెందుల నాయకుడు మరి వచ్చి అదే నరసాపురంలో నిలబడతాడా? ఏం మాడుతున్నారు? మాట్లాడబోయే ముందు మంచేంటి చెడు అంతో తెలుసుకొని మాట్లాడండి. నాలిక చెయ్యి జారితే వెనక్కి తీసుకోవచ్చు, కానీ నాలిక జారితే వెనక్కి తీసుకోలేము. ఆ ఒక్కటి తెలుసుకోండి. పేర్నాని గారు, మీకు కూడా మరొక్కసారి చెప్తున్నాం, ఈ మధ్య మాట్లాడితే చాలా ఎక్కువగా మాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమాని ఆరోగ్యం బాగలేక చావు బతుకుల్లో ఉంటే ఆయన తెలంగాణ వెళ్ళి ఆ అభిమాని ఇంటికి వెళ్తే ఏం మాడతారు మీరు? బుద్ధుందా? సిగ్గుందా? అదే నీ ఇంట్లో నీ కొడుకో నీ కూతురుకో ఎవరికైనా అలాంటి ఇబ్బంది కలిగితే ఆనందంగా ఉంటావా? చదువు విఘ్నత నేర్పాలి. మీరెవరు చదువుకున్న వాళ్ళగా కనపట్టలేదు మాకు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా సరే కుల రాజకీయాన్ని మీరు మానేస్తారని, మానకపోతే రేపు రాబోయే రోజుల్లో సార్ చెప్పినట్టే, మా అధ్యక్షుల వారు చెప్పినట్టే, మా డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టే తొక్కి నారదీయడం జరిగిద్ది. తెలుసుకోండి. మీ అందరికి కూడా మరొక్కసారి, కాపులందరికి కూడా, ఎవరెవరైతే వాగుతున్నారో వైసీపీ కాపు నాయకులకి చెప్తున్నా, మరొక్కసారి మాట్లాడితే మటుకు ఏ ఒక్కడిని కూడా ఉపేక్షించే పని ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన.